ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ జ్ఞాన వేదిక మరియు ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో అట్టహాస్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. రాచర్లలో శ్రీకృష్ణుని ప్రతిమలో వైభవంగా గ్రామోత్సవం. మాజీ ఎమ్మెల్యే బాలపర్తి డేవిడ్ రాజు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎరిక్షన్ బాబు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎద్దేవా చేసిన లంకా దినకర్. హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్ వేసి అమ్మకాలు జరిపిన వైనం. ప్రభుత్వ భూమిగా గుర్తించి హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ అధికారులు. బ్రహ్మాండంలో చెడుని పారద్రోలి ధర్మాన్ని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ద్వాపర యుగంలో శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున కంసుని చేరసాలలో దేవకి వాసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఆ రోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా, కృష్ణ జయంతిగా, గోకులాష్టమిగా దేశ ప్రజలు జరుపుకుంటారు. ఈ రోజు జిల్లా ప్రజలు ఉపవాస దీక్షలతో, ఇళ్లలో ఉయ్యాల కీర్తనలతో, ఆలయాలలో అష్టోత్తర మరియు సహస్రనామ పూజలతో శ్రీకృష్ణ భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి ఉట్టి తదితర సాంప్రదాయ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొని జీవితంలో సకల శుభాలు పొందాలని కోరుకుంటూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా ప్రజలందరికీ శ్రీకృష్ణ జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు పట్టణంలోని క్లౌడ్పేటలో 2వ లైన్ నందు డేవిడ్ రాజు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నివాళులర్పించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ డేవిడ్ రాజు ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఎదిగాడన్నారు. జడ్పీ చైర్మన్ గా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేశారని, సంతనూతలపాడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని మంత్రి కొనియాడారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ డేవిడ్ రాజు ఏ పదవిలో ఉన్నా ప్రతి క్షణం ప్రజాసేవకు పాటుపడ్డారన్నారు. డేవిడ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సీ నాయకుడు పల్లెటూరులో నార్మల్ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా, జడ్పీ చైర్మన్గా, ఈ విధంగా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నెన్ని సేవలు చేసినటువంటి పాలపర్తి డేవిడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరగటం బాధించింది. వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రాజకీయాల్లో ఉన్నంతవరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. మరొకసారి వారి ఆత్మశాంతి కావాలని. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే బూటకపు మాటలు చెప్పి జాతికి అంకితం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రాజెక్టు పూర్తి కావాలంటే అవసరం ఉంది. ఒక 7-8 చోట్ల ఆ కాలువ గట్లు ఏవైతే ఉన్నాయో అవి తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రివిట్మెంట్ పూర్తి కాని పరిస్థితి ఉంది. ఆ బండ్స్ అవి కూడా స్ట్రెంథింగ్ చేసినటువంటి విధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయికి దగ్గరికి వెళ్ళి మనం గమనించిన తర్వాత ప్రాజెక్టు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రిజర్వాయర్ దగ్గరలో ఉన్నటువంటి ఆ రోజు ఆ గ్రామం సుంకేశ్వర గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు
అక్కడ వాళ్ళ పరిస్థితి దయనీయం. అక్కడ వారికి రావాల్సిన పరిహారం అందని పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు అయిపోయినాయి, 3 నెలలు అయింది. మనం ఏదైతే చెప్పామో అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులని, పోలవరం కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి 6 ప్రాజెక్టుల్లో మన వెలుగొండ ప్రాజెక్టుని కూడా ప్రాధాన్యతతో పూర్తి చేస్తామనేటటువంటి దాంతో ఆయన పొందుపరచడం, ఆ రోజు మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే 3 నెలలు పూర్తి అయినటువంటి పరిస్థితి, అలాగే భాగస్వామ్య పక్షం, కూటమి పక్షాలుగా ఉన్నామో అందరం కూడా, అన్ని పక్షాలు కూడా ఎన్నికల ముందు వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని మేము చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం చెప్పాము, మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాని ఏర్పాటు చేయాలి అనేటటువంటి మాట చెప్పాము. అదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మేము పదే ఆయనకి విన్నవించినా కానీ వినిపించుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మార్కాపురం జిల్లాగా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీ కూడా ఇచ్చారు. కాబట్టి 2026 ఎడిదిరిగి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఒకసారి ఆయన దృష్టికి దాన్ని తీసుకొచ్చి దానికి కావాల్సినటువంటి కార్యాచరణ, మౌలిక సదుపాయాలు, రోడ్డు, రైలు మౌలిక సదుపాయాలు, వీటన్నిటిని ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఏర్పాటు కాబోయేటటువంటి, భవిష్యత్తులో ఏర్పాటు కాబోయే పరిశ్రమలకి, నౌకాశ్రయాలకి అనుసంధానం అయ్యేటటువంటి రోడ్లని, రైలు లైన్ని పూర్తి చేసేటటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకే వెళ్ళేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తాము. ఈ అంశాలన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కార్యాచరణగా రూపుదాల్చి, పశ్చిమ ప్రకాశం జిల్లా అంటే వలసలు వెళ్ళేటటువంటి ప్రాంతం కాదు, ఇక్కడికి ఉపాధి కోసం వలసలు వచ్చే ప్రాంతంగా చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాము. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుకలకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు పూలమాలలు, శాల్వతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అండదండలతో కొందరు మంత్రి అనుచరులు తరతరాలుగా ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్ల వ్యాపారానికి తెరతీశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పడమటి బజారుకు చెందిన హిందువులకు సంబంధించిన శ్మశాన వాటిక ఇది. ఊరికి దాపులో కొలుపుల రోడ్డు సమీపంలో 3 ఎకరాల ఖాళీ స్థలంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని అక్కడి వారు చనిపోయిన వారిని పూడ్చేవారు. శ్మశాన వాటిక అనుకుని ఉన్న దొడ్లకు సంబంధించిన స్థలాన్ని కొనుగోలు చేసిన మంత్రి అనుచర బృందం పక్కనే ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకుని ఫ్లాట్లు వేసి అమ్మకం జరిపారు. అడ్డుకోబోయిన వారిని తమ రాజకీయ పనులకు పలుకుబడితో అడ్డు చెప్పకుండా చేసుకున్నారు. అయితే ఫ్లాట్ల కొనుగోలు చేస్తున్న కొందరు చనిపోయిన వారికి ఖననం చేయకుండా అడ్డుకున్న దాఖలాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో మంత్రి అండదండలతో దౌర్జన్యాలకు, దోపిడీలకు పాల్పడి ప్రజలకు చెందవలసిన శ్మశాన వాటికల స్థలాలు, రాళ్లవాగు పరివాహక స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వాటి బాగోతాలను బయట పెడతామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇటీవలే రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని కొత్త తహసీల్దార్ పరిశీలన జరిపి ఇది ముమ్మాటికి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలమే అంటూ నిర్ధారించి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పెట్టారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని వేణుగోపాల స్వామి ఆలయాలలో ఈ తెల్లవారుజాము నుండే భక్తులు పూజలలో పాల్గొన్నారు. గోపానిపల్లె గ్రామంలోని శ్రీకృష్ణ దేవరాయలు సందర్శించిన వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు.
మరొక వైపు కొమరోల్లోని పురుషోత్తం పల్లె వెళ్లే రహదారిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంలో ఆలయ అధ్యక్షుడు బండి సుబ్బయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మను విశేష పూజలు చేశారు. ఆలయ అధ్యక్షుడు బండి సుబ్బయ్య ప్రత్యేక వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు హారతి కర్పూరాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సాయంత్రం గ్రామోత్సవాన్ని నిర్వహించి భక్తులకు శ్రీకృష్ణ పరమాత్ముని దర్శన భాగ్యాన్ని కలిగించారు. మరొక వైపు వివిధ పాఠశాలల్లో చిన్నారులకు శ్రీకృష్ణ వేషధారణలతో ఉట్టికొట్టించే కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని గోకుల కృష్ణ ఆలయంలో జరిగిన గోకులాష్టమి వేడుకల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారని మంత్రి తెలిపారు. మన దేశం ఎన్నో పండుగలను కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు జరుపుకునే పండుగల్లో గోకులాష్టమి వేడుక కూడా ఒకటని ఆయన అన్నారు. గోకులాష్టమి సందర్భంగా పాడి పంటలు పుష్కలంగా పండి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యాదవ సోదరులు గోకులాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, గోకుల దేవాలయ నిర్మాణం కోసం స్థానిక యాదవ సోదరులు చేసిన కృషి అమోఘమని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పర్వదినం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దేశ ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలకు నంద్యాల మరి ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నా శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈరోజు బైరెడ్డి గారు చెప్పినట్టు ఈ జీవన స్రవంతులు అందరం కూడా కలిసికట్టుగా మనం ఉండవలసిన అవసరం ఉంది. మతాలకు కులాలకు అతీతంగా అందరం కూడా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి అందరం కూడా కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, కలిసి ఉంటేనే కలల సుఖం అన్నారు. కాబట్టి ఈరోజు ఈ జీవన స్రవంతులు మనం అందరం కలిసి కూడా మతాలకు కాదు కులాలకు కాదు, ఇది అందరి పండుగ. అందరూ కూడా కలిసి ఉంటేనే కదా ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఈ రోజు మన బైరెడ్డి గారు కూడా రావడం కూడా చాలా సంతోషదాయకం. శబరిమల కూడా వచ్చేది వేరే కార్యక్రమం ఉండడం వల్ల వారు అక్కడికి పోవడం వారు ఇక్కడికి రావడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషం. మరి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మిత్రులు ఆ పిల్లలు ఏడిపోయినారు, శంకర్ యాదవ్ మన రమేష్ శేఖర్ యాదవ్ మన అందరూ ఎవరైతే యాదవ్ కులస్తులు ఉన్నారో వారి నిర్మాణం కోసం ఇంత కష్టపడినారు, ఇది స్థల సేకరణ కోసం ఎంత కష్టపడినారో వారికి తెలుసు. కాబట్టి వారికి కూడా ఈ దేవాలయాన్ని ఇంత పెద్ద అభివృద్ధి చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియస్తాం. మరి శ్రమ ఉంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఆ రాష్ట్ర మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ అడిగినా నిజాల్లో సాయిబాబా దేవాలయం స్థలం ఇచ్చిన, రామాలయం స్థలం ఇచ్చిన, స్టేట్ బ్యాంక్ స్థలం కావాలంటే రామాలయంకి ఇచ్చిన, నూనెపల్లి రామాలయంకి ఇచ్చినాము. కాబట్టి అవన్నీ కాదు మనకు కావాల్సింది, మనం అందరం కలిసికట్టుగా ఉండాలా, మన హృదయం పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. కాబట్టి మీ కష్టం మీ ఫలితం ఫలించింది. చాలా సంతోషం. బాగా ప్రాంగణం రవాణా ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఎంపీ అన్నగారి బిడ్డ మన బైరెడ్డి గారు నేను కూడా కలిసి పనిచేసాం. దాదాపుగా శబరమ్మ గారు కూడా పాపం వారు కూడా రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కార్యాలు ఎందుకంటే అక్కడ కూడా వేరే ఫంక్షన్ ఉన్నాయి కాబట్టి కృష్ణాష్టమికి వారు రాలేదు. కాబట్టి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, కలిసి పంచుకొని మన అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన దేవాలయ కమిటీ మిత్రులు అందరికీ కూడా పేరు మళ్ళీ నా పేరు చెప్పలేదు బాధపడకూడదు. ఫరూక్ గారు అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో నందు 2 నూతన బస్ సర్వీసులను ప్రారంభించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. నూతన బస్సులను ఆత్మకూరు కర్నూలుకు మార్గంలో నడపనున్న ఆర్టీసీ త్వరలో రాష్ట్రానికి 1400 నూతన ఆర్టీసీ బస్సులు వస్తున్నాయని, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ నందు ప్రయాణికులకు కావాల్సిన మౌలిక వస్తువులను పరిశీలించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్టాండ్లో వసతులు కల్పించారని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను దేవస్థాన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలోని శ్రీ గోకులంలో దేవస్థానం తరపున ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు గోపూజ నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతకాల సమయంలో నిత్య సేవగా గోపూజ నిర్వహిస్తున్నప్పటికీ నేడు కృష్ణాష్టమి కావడంతో నిత్య సేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులంలో గోవులకు గోవస్తులకు ఆవుదూడలకు పూజాధికాలు జరిపి లోక కళ్యాణార్థం అర్చక వేద పండితులు పూజా సంకల్పాన్ని పఠించి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు. తర్వాత పూజాధికారాలు నిర్విఘ్నంగా జరిగి
జరిగేందుకు మహాగణపతి పూజ శ్రీ సూక్తంతోనూ గోపు అష్టోత్తర మంత్రంలోనూ గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికారాలు నిర్వహించారు. అనంతరం గోవులకు నివేదన నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అయితే నేడు కృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసం చివరి సోమవారం పైగా వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవారిని దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని శ్రీకృష్ణ గోరక్షణ సేవా సంఘ ఆవరణంలో ఆ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలో గాయత్రి పరివార ఆధ్వర్యంలో భక్తుల చేత గాయత్రి యజ్ఞం నిర్వహించారు. గోవులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల వినోదం కన్ను కోసం కోలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు భారీగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు ప్రత్యేకంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. చిన్న పెద్ద లేకుండా గోశాలలో అందరూ ఆనందంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిండి ఉండాలని, గోవులను కాపాడాలని దాతల సహాయంతో గోశాల ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లుగా కమిటీ సభ్యులు అప్పల సత్యం తెలిపారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గునిపూడి భాస్కర్ పాల్గొని గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజున ఇక్కడ పొదిలి గోశాలలో కృష్ణాష్టమి కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ గాయత్రి హోమము, గోపూజ, అన్నదాన కార్యక్రమం, కోలాటము, గోతులాభారము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేగాక ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా ఒక షెడ్ నిర్మాణం చేస్తున్నాము. ఈ షెడ్ నిర్మాణానికి సుమారుగా 12 లక్షలు ఖర్చు అవుతున్నది. ఈ ఖర్చుకు సంబంధించి కూడా దాతల సహకారం కోరుతున్నాము. దాతలు ఇప్పటి వరకు కూడా 7 లక్షల వరకు ఇచ్చి ఉన్నారు. రేపు లేదు ఎల్లుండి అనగా 28 ఈ నెల 28వ తారీఖు శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము. దాతలు సహకరించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం 4,000 మంది వరకు కూడా భోజనానికి వస్తున్నారు. చాలా ఆనందదాయక కార్యక్రమం బాగా జరుగుతున్నది. చాలా సంతోషం. ఈరోజు కూడా ఒంగోలు నుండి గాయత్రి పరివార్ వారు వచ్చారు. గాయత్రి కార్యక్రమం జరపడానికి వాళ్ళు గాయత్రి కార్యక్రమం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురుచేడులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఉదయం 8 గంటలకే దేవాలయం చేరి స్వామివారి సన్నిధిలో మంగళ వాయిద్యాలతో వేద పఠములతో ఆలయ ప్రదక్షిణం, విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, అఖండ జ్యోతి, హనుమాన్ జెండా ప్రతిష్ఠానం, ఋత్వికరణం, మండపారాధన, కలశస్థానం, ఋత్వికులకు నూతన వస్త్రాలు ఇచ్చుట, అనుష్ఠానములు ప్రారంభం. అలాగే ఉదయం 9 గంటలకు గోపూజ, 10 గంటలకు శ్రీసిద్ధి బుద్ధి సమేత గణపతి దేవుల కళ్యాణం మొదలగు కార్యక్రమాలన్నీ కూడా భక్తులు ఎంతో శ్రద్ధ మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి పట్టణంలోని ప్రజలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో చేరి భక్తుల మధ్య పూజారాధన చేసుకుని తమ మొక్కులు తీర్చుకుని తమను దీవించాలని తమ ఇష్టదైవాన్ని వేడుకున్నారు. తన తల్లి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవారెడ్డి పేద మహిళలకు చీరలు, నగదును అందజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ ముత్తుముల సంజీవారెడ్డి పేద మహిళల 100 మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఆయన తల్లి విమలమ్మ 3వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలైన 100 మంది మహిళలకు నాణ్యమైన చీరలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా సంజీవారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పేదలకు సాయం చేయాలని తమ సోదరుడు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్ రెడ్డి సేవా కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హిందూ జ్ఞానవేదిక, ఖమ్మం శాఖ మరియు ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ పల్లకి సేవ కార్యక్రమం మరియు శ్రీకృష్ణుని ప్రతిమా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత శ్లోకములు మరియు త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాల గురించి, ఆధ్యాత్మిక రహస్యముల గురించి మరియు హిందూ జ్ఞానం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి వివరించడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో సందర్భంగా మహిళలు, కోలాటము బృందం మరియు ఆధ్యాత్మిక భక్తులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాచర్ల గ్రామ పెద్దలు మరియు దప్పిలి కాసిరెడ్డి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.
సుమేష్